ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, అయితే ఆయన ఉత్తరమేమియో చెప్పక ఊరుకొండెను. మార్కు సువార్త 14వ అధ్యాయము 61వ వచనము. బట్ జీసస్ రిమైన్డ్ సైలెంట్ అండ్ గేవ్ నో ఆన్సర్. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 14:61. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన పైన నిందలు వస్తాయి. మనము చెయ్యని పనులకు, మనము చెయ్యని తప్పుకు మనము శ్రమను అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అయితే చాలా సార్లు మనం ఆ విషయంలో నిర్దోషులమే, మేమేమి చేయలేదు అని చెబుతుంటాం. అయితే మనము నిజాన్ని వివరించి చెప్పినప్పటికీ ఎవ్వరు కూడా పట్టించుకోరు, ఎవరు కూడా అర్థం చేసుకోరు. మనము వాక్యానుసారంగా ఆలోచిస్తే కొన్ని నిందలను, కొన్ని శ్రమలను దేవుడు మన జీవితంలోనికి అనుమతిస్తాడు. అయితే అలా జరిగినప్పుడు మనం తెలుసుకోవాలి, అది దేవుని యొక్క చిత్త ప్రకారమే జరుగుతుంది అని. దేవుడు మనలో మార్పు కోసమో లేదా ఆయన మహిమార్థమై మనల్ని కొన్ని ఊహించని పరిస్థితులు, మనకు సంబంధము లేనివి మన జీవితంలోనికి ఆహ్వానిస్తాడు అని తెలుసుకోవాలి. ఈ రోజున దేవుని యొక్క లేఖన భాగమును చూసినప్పుడు ఈ విషయమే మనము గ్రహించవచ్చు. యేసుక్రీస్తు వారిని సిలువ వేయక ముందు అసలు తప్పు ఎవరిది, నిజంగా యేసుక్రీస్తు వారు తప్పు చేశారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి, ఆయన విచారించడానికి శాస్త్రులు, యూదుల్లో ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారు కొందరు ప్రధాన యాజకుని వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ పలికినటువంటి అబద్ధ సాక్ష్యములను బట్టి ప్రధాన యాజకుడు అక్కడ ఇది నిజమేనా అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. అదే విధంగా పొంతి పిలాతు ఎదుటను తీసుకెళ్లినప్పుడు కూడా వీరు నీ పైన అనేక నేరములు మోపుతున్నారు, చూడు ఇవన్నీ నువ్వు చేశావా అని ఆయన అడిగినప్పుడు కూడా ఆయన మారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. దాన్ని చూసి పిలాతు ఆశ్చర్యపడ్డాడు అని లేఖనముల్లో మనకు కనబడుతుంది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, పిలాతు ఎందుకు ఆశ్చర్యపోయాడు అంటే ఆయనలో తప్పేమీ అతనికి కనబడలేదు. అందుకే అతని భార్య కూడా ఆయన నీతిమంతుడు అని సాక్ష్యం పలికింది. ఆ విషయాన్ని బట్టి పిలాతు యేసయ్యకు ఏమీ మాట్లాడకుండా ఉండేసరికి ఏమీ నేరం చేయలేదు, ఎందుకు మౌనాన్ని పాటిస్తున్నాడు అని ఆశ్చర్యపోయాడు. యేసుక్రీస్తు వారి స్థానములో మరెవరు ఉన్నప్పటికీ మేము ఏ నేరం చేయలేదు, వారందరూ అబద్ధం చెబుతున్నారు అని ఖచ్చితంగా తమ వాదన వినిపించేవారు. మనమైనా కూడా అదే పని చేస్తాం కదా. మరి యేసుక్రీస్తు వారిలో ఏ తప్పు లేనప్పటికీ, ఆయనపై ఎన్నో నిందలు మోపుతున్నప్పటికీ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అని మీరు అన్నట్లయితే, లేఖనము నెరవేర్పు కోసమే ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనముగా ఉండకుండా మాట్లాడితే ఆ రోజున యేసయ్యను సిలువ వేయకపోయేవారు. కానీ అందుకు గాను ఆయన ఈ లోకానికి వచ్చింది మన కోసం కలువరిలో తన యొక్క ప్రాణం పెట్టడానికే. ఆ రోజున ఆయన మౌనముగా ఉండకపోతే మనకు పాపక్షమాపణ ఉండేది కాదు. ఆ రోజు ఆయన మౌనముగా లేకపోతే మనము ఇంకా బలి అర్పణలు చేస్తూనే ఉండేవారం. ఆ రోజు అనగా మౌనముగా ఆయన లేకపోతే మనము అపవాదికి బానిసలముగా, నిత్య నరకాగ్నికి పాత్రులముగా ఉండేవారం. బైబిల్లోని 4 సువార్త పుస్తకాల్లో మనం చూస్తే యేసుక్రీస్తు వారు అనేకులకు చాలా ఖచ్చితమైనటువంటి సమాధానం ఇచ్చారు. ఆయన జవాబు ఇస్తే మరలా దానికి తిరిగి ప్రశ్న అనేది ఉండేది కాదు. అవతలి వ్యక్తులు మారు మాట్లాడకుండా ఉండిపోయే సంఘటనలు అనేకం మనం చూడవచ్చు. కానీ యేసయ్య ఆ రోజు వదకు తేబడిన గొర్రె పిల్లలా మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనానికి కారణం మనకు వచ్చి ఈ రక్షణ, పాపము నుండి విడుదల ఇవ్వడం కొరకే. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా అనేక సందర్భాల్లో మనము చెయ్యని, మనముకి సంబంధము లేని విషయాల్లో, కార్యాలలో నిందితులముగా మారి ఉండొచ్చు. అయితే అటువంటప్పుడు మనము ఆ పర్టిక్యులర్ పని మనం చేయలేదు అని చెప్పవచ్చు, చెప్పకూడదు అని వాక్యం సెలవివ్వడం లేదు. కానీ కొన్నిసార్లు దేవుని యొక్క సంకల్పము చొప్పున, ఆయన ప్రణాళికానుసారంగా మనపై నిందలు ఏర్పడినప్పుడు, అది దేవుని చిత్తం అని తెలిసినప్పుడు వాదించడం కంటే, అనవసరంగా వారికి సమాధానం చెప్పడం కంటే మౌనంగా ఉండడమే ఉత్తమము. మూర్ఖుల ముందు వాదించడం కంటే మౌనంగా ఉండడమే
మనకు మేలు. మనము మౌనంగా ఉండడం వలన దేవుడు ఆయన చిత్తాన్ని, గొప్ప అద్భుతాన్ని మన ద్వారా జరిగించబోతున్నాడు అని అర్థం చేసుకోవాలి. సరిగ్గా నీవు కూడా ఈ రోజున ఇటువంటి పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నావేమో, ఏమని సమాధానము చెప్పాలో తెలియడం లేదేమో. అయితే దేవునిపై భారం వేసి మౌనం వహించు. ఆయనే చూసుకుంటాడు. ఆయనే నీ మౌనాన్ని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయనే నీ అవమానాన్ని ఘనతగా మారుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆలోచనకర్తవు, ప్రేమామయుడువు, కృపామయుడువు, దయగలిగిన దేవుడవు తండ్రి. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువుడవు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, ఆ రోజున మీరు మాట్లాడి ఉంటే ప్రభువా, ఈ రోజున మేము రక్షింపబడి ఉండేవారము కాదు గని ప్రభువా. అయ్యా మరి తండ్రి, మీరు మాట్లాడకుండా ఆ యొక్క కలువరి శిలువలో మా కొరకు ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభువా అయా చెయ్యని నేరానికి శిక్షను అనుభవిస్తున్నారో, చెయ్యని తప్పుకు ప్రభువా అవమానము పొందుతున్నారో, మరి తండ్రి చెయ్యనటువంటి ఆ యొక్క కీడుకు తండ్రి వారు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారో నాయన, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు అని తండ్రి లేఖనం ద్వారా మాకు ఒక్కసారి జ్ఞాపకం చేసినందుకు వందనములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయా మీ యొక్క వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప, మీ కనికర హస్తము, మీ దయగల హస్తము ప్రతి బిడ్డ పైన ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభువా. అయా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి నా తండ్రి. అయా వారికి ఉన్న ఏ రోగమైనా, ఏ రుగ్మతైనా, ఎటువంటి బలహీనతైన తండ్రి తీసివేసి నా ప్రభ మీ యొక్క బలాన్ని, మీ శక్తిని, మీ యొక్క కృపను వారి పైన కుమ్మరించి తండ్రి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అనేకుల ఎదుట సాక్షులుగా వారిని నిలవబెట్టండి తండ్రి. అదే విధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. అయా బిడ్డలకు శాంతి లేక, సమాధానము లేక కృంగుదలలో ఉంటుండగా ప్రభా శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని వారికి దయచేయండి ప్రభా. అయా మరి అపవాది చేస్తున్న గలిబిలి అంతటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీరే ప్రతి బిడ్డను తండ్రి కాచి కాపాడమని వేడుకుంటున్నాం. మరి కుటుంబాలలో తండ్రి నెమ్మదిని దయచేయండి. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను యేసు నామములో తీసివేయండి. ప్రేమ, సమాధానము వారి మధ్య విస్తరించినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా పిల్లలను, చిన్న బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా రాకపోకల్లో మీరే వారికి తోడుగా ఉండండి. యవన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. యవన వయసులో చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు మరి బిడ్డలు అట్రాక్ట్ అవ్వకుండా ప్రభా మీ యొక్క వాక్య ప్రకారముగా పరిశుద్ధంగా జీవించున్నట్లుగా సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా వృద్ధులను మీరు బలపరచండి, అనాథలను, అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండి వాద్యమాడండి. విధవరాల పక్షముగా తండ్రి మీరుండండి ప్రభా. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వ్యవసాయం చేసుకున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించండి. అదే విధంగా రక్షణ లేని ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాము. వారికి రక్షణ అనుభవాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా దేశాన్ని, మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇతర దేశాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును, వివేచనను వారికి మీరు అనుగ్రహించండి. అయా మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న మీ ప్రియులను, మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ సన్నిధిని వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. వారి పరిచర్యను నిరంతర ప్రతిఫలముతో నింపమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. వారు చేస్తున్న యొక్క పరిచర్యను తండ్రి అయ్యా మీరే అభివృద్ధి పరచమని, ఆశీర్వదించమని, దీవించమని వేడుకుంటున్నాం. అదే
విధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి సమాధానం అనుగ్రహించమని, వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ తను ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.